ఫ్రెండ్స్, ఇండియాలో పెళ్లి అనేది సగటు వ్యక్తి యొక్క కళ. భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో వివాహాలను చాలా గొప్పగా మరియు హుందాతనంతో అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలే వారి కూతురు కుమారుడి వివాహాలను వారి తాహతుకు మించి ఘనంగా చేస్తారు. కానీ అవే వివాహాలు ఆర్థికంగా బలపడి ఆర్థిక వనరులకు ఎటువంటి డోకా లేని వ్యాపారవేత్తల ఇంట్లో పెళ్లి అయితే మాటల్లో కూడా వర్ణించలేము. ఆకాశమంత పందిరి, భూదేవి అంత మండపం వేసి అతిరథ మహారథుల మధ్య కన్నుల పండుగగా ఆ వివాహం జరుగుతుంది. అలా భారతదేశంలో జరిగిన టాప్ 5 రిచెస్ట్ మ్యారేజెస్ గురించి ఈ వీడియోలో తెలుసు. గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి కింగ్గా పిలువబడే కర్ణాటకలో అత్యంత ధనవంత రాజకీయ నాయకుల్లో ఒకడు. అయిన బ్రాహ్మణి వివాహం దాదాపు 500 నుండి 600 కోట్ల వరకు ఖర్చు చేశాడు. తన కుమార్తె యొక్క చీరకే 17 కోట్లు, బంగారు ఆభరణాలకు 70 కోట్లు అయ్యిందని అంచనా. నోట్ల రద్దు సమయంలోనే తన కూతురు యొక్క వివాహంను ఘనంగా చేశాడు. అది ఎంతలా అంటే పెళ్లికి ఇచ్చే శుభలేఖల్లో LCD స్క్రీన్ కలిగి ఉండేలా ఏర్పాట్లు చేశాడు. 50,000 మందిని ఆహ్వానించి 5 రోజుల పాటు ఈ వివాహాలను జరిపించారు. రెండవది ముఖేష్ అంబానీ కొడుకైన ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాది. వివాహానికి ముందు జరగాల్సిన కార్యక్రమాలన్నీ స్విట్జర్లాండ్లో జరుపుకున్న వీరు వివాహం మాత్రం ముంబైలో జరుపుకున్నారు. నీతా అంబానీ తన కోడలు అయిన శ్లోకా మెహతాకు 300 కోట్ల విలువ గల డైమండ్ నెక్లెస్ను బహుమతిగా ఇచ్చింది. BBC ప్రకారం వీళ్ల పెళ్లి ఖర్చు దాదాపుగా 1500 నుండి 2000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మూడవది సహారా వెడ్డింగ్. 11,000 మంది అతిథుల మధ్య సుశాంత్ రాయ్ మరియు సేమంత్ రాయ్ యొక్క వివాహం జరిగింది. ఇతను తన అతిథులకు ప్రైవేట్ జెట్స్ని ఏర్పాటు చేశాడు. అలానే 101 మంది నిరుపేద ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. 110 రకాల వంటకాలతో 150,000 మంది యాచకులకు భోజన ఏర్పాట్లు చేశాడు. వీరి యొక్క పెళ్లి ఖర్చు దాదాపుగా 500 నుండి 700 కోట్ల వరకు ఖర్చు అయిందని అంచనా. నాలుగవది ముఖేష్ అంబానీ కుమార్తె అయిన ఇషా అంబానీ. ఈమె యొక్క నిశ్చితార్థం ఇటలీలోని లేక్ కామోలో జరిగింది. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఉదయపూర్లో జరిగింది. అక్కడ అతిథులను గమ్యస్థానాన్ని చేర్చడానికి 200 కంటే ఎక్కువ చార్టర్ ఉపయోగించారు. ఈ వివాహానికి ఇండియన్ సెలబ్రిటీలే కాకుండా అమెరికా మాజీ ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్, బిజినెస్ టైకూన్ హెన్రీ ట్రావిస్ కూడా హాజరయ్యారు. ఈ పెళ్లికి దాదాపుగా 1500 నుండి 2000 కోట్ల వరకు ఖర్చయిందని అంచనా. ఐదవది అనంత్ అంబానీ అండ్ రాధికా మర్చెంట్. ఎవరైనా పెళ్లి కార్యక్రమాలు వారం రోజులు కానీ లేదా 10 రోజులు కానీ జరుపుతారు. ఆసియాలోనే కుబేరుడైన అంబానీ యొక్క రెండవ కుమారుడి పెళ్లి కార్యక్రమాలు మాత్రం అందుకు భిన్నంగా 6 నుండి 7 నెలల వరకు జరిగింది. అతిథుల భోజనాల కొరకు దేశ విదేశాల నుండి చెఫ్లు ప్రసిద్ధి పొందిన వంటకాలను వండించారు. కేవలం భోజనాలకు మాత్రమే 230 కౌంటర్లను ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జరిగిన పెళ్లికి రోజుకు 1000 రకాల వంటకాల చొప్పున 3000 రకాల వంటకాలను వండించారు. పెళ్లి శుభలేఖలను కాశీ విశ్వనాథుని దగ్గర పూజించడానికి వెళ్లిన నీతా అంబానీ తను రుచి చూసిన కాశీ చాట్లు బాగుండటంతో వివాహంలో ప్రత్యేకంగా ఒక కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఇక ఖర్చు విషయానికి వస్తే సంగీతంలో కెనడా గాయకుడైన జస్టిన్ బీబర్కు దాదాపుగా 83 కోట్లు, రియన్నా డ్యాన్స్ షోకు 58 కోట్లు చెల్లించారు. అంబానీ ఒక్క ఇన్విటేషన్ కార్డుకు మాత్రమే 6 నుండి 7 లక్షల వరకు ఖర్చు చేశారు. దాదాపుగా ఈ వివాహంకు 4,000 కోట్ల నుండి 5,000 కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయినా సరే అంబానీ యొక్క ఆస్తిలో 0.5% మాత్రమే ఉండటం విశేషం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.